బిర్యానీ గ్రేవీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా 1, ఆనియన్ 1, పచ్చిమిర్చి 4, కొబ్బరి ముక్కలు ½ కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చింతపండు 5 గ్రామ్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. బిర్యానీ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, గసగసాలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్, 1 గ్లాస్ వాటర్ పోసి 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు రసం, టమాటా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ రెడీ.